ధ్యానం అంటే ఏంటి అనేది ముందు అంటే ఇంట్రడక్షన్ అంతా కూడా నా వ్యాసంలో ఉంది. అసలు ధ్యానం అంటే ఏంటంటే ఎవరైనా అంటారు కళ్ళు మూసుకొని కాసేపు అలా కూర్చుంటే చాలు, అదే ధ్యానం అంటారు. ఆ కళ్ళు మూసుకొని కూర్చొని దేవుని ధ్యానిస్తామా లేకపోతే ఏం చేస్తామో అనేటువంటి తమాసా అంటే కళ్ళు మూసుకొని కాసేపు కూర్చుంటే ధ్యానం కింద లెక్క. కానీ శారీరక నిర్వచనం ఏంటంటే ఏ గమ్యం, ఏ కోరిక, ఏ లక్ష్యం లేకుండా చేసేదే ధ్యానము అని అంటారు. ప్రస్తుతం ధ్యానం గురించి తక్కువగా, యోగా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు నేటి యువత. ధ్యానం ఉందా, యోగా ఉందా అంటే గుడ్డు ఉందా, పిల్ల ఉందా అన్నట్టు మానసిక రుగ్మతలకు ధ్యానం మంచిదని శారీరక అభిప్రాయం. మన పెద్దలు ధ్యాన ప్రక్రియని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ధ్యానం ఎలా చేయాలి? ధ్యానానికి ఆర్భాటాలు ఏవి ఉండవు, ఏ ఆసనం అవసరం లేదు. నిష్కల్మషమైన హృదయం, స్వచ్ఛమైన ప్రవర్తన ఉంటే చాలు. ధ్యానానికి కాలపరిమితి ఉండదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని గంటలైనా ధ్యానంలో గడపవచ్చు. శరీర స్పృహ ఉండదు, కానీ చైతన్యం ఉంటుంది. ఏదో అనిపిస్తుంది, అందులో ఏమీ అనిపించదు, కానీ శూన్యం మిగులుతుంది. క్షణంలో చైతన్యం, మరుక్షణంలో శూన్యం. అది ధ్యాన స్థితి. ధ్యాని అనేవాడు ధ్యానంలో కలిగిపోవాలి. ఉదాహరణకు మనకు ప్రేమించడం తెలుసు, కానీ ప్రేమ నిర్వచించలేము. ప్రేమకు నిర్వచనం లేదు, భాష లేదు, బాటలు ఉండవు, భాషలు ఉండవు. అది అంతర్లీనం, విశ్వవ్యాప్తి అనిపిస్తుంది. ప్రేమించాలంటే ఒక స్త్రీయో ఒక పురుషుడు అవసరం లేదు. ప్రేమ అనేది హృదయ స్పందన. ప్రేమించడం మొదలైతే అది పెరిగి పెరిగి విశ్వరూపం ధరిస్తుంది. అప్పుడు ప్రేమే జీవితం, జీవితమే ప్రేమ అవుతుంది. ఆ ప్రేమే భగవంతుడు. ప్రేమకి మనిషికి బలాన్ని ఇస్తుంది, జీవితంపై ఆశను పెంచుతుంది, భగవంతుడికి దగ్గరగా చేస్తుంది. మనిషిని బ్రతికించేది ప్రాణమే, అయినా ఆ ప్రాణానికి జీవం పోసేది ప్రేమే అని శారీరక గారి అభిప్రాయం. ప్రేమ కోసం ధ్యానిస్తున్నాను, జ్ఞానం కోసం ప్రేమిస్తున్నాను. ఎందుకు రోజు ధ్యానించడం అంటే జవాబు ఉండదు, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు. ధ్యానం ఒకరిని చూసి నేర్చుకునేది కాదు, ఒకరి నుండి నేర్చుకునేది కాదు. ఒకరి కోసం ధ్యానించకూడదు, ఎవరి జ్ఞానం వారిని. బలవంతం చేసి కూర్చోబెడితే అది జ్ఞానం కాదు అని శారీరక గారి అభిప్రాయం. ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే ధ్యానం వల్ల మనలో నిర్మలత్వం, సున్నితత్వం పెరుగుతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ సున్నితత్వం భరించలేకే, తట్టుకోలేకే మన బంధువులు, స్నేహితులు అందరూ కూడా దూరం అవుతారు. మనలాంటి ఆలోచనలు గలవారు మనకు దగ్గర అవుతారు. బంధుప్రీతి అడుగంటిపోతుంది. హృదయానికి దగ్గరైన వారు చాలా కొద్ది మంది మాత్రమే మిగులుతారు. బంధు విముక్తి సులభంగా జరిగిపోతుంది. దాని స్థానంలో ప్రేమ ఉంటుంది. మనిషికి కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమే బుద్ధుని ధ్యానించి కరుణను సొంతం చేసుకున్నాడు. మనిషికి కావాల్సింది జాలి, దయ, ప్రేమ, కరుణ. అవన్నీ ధ్యానం వల్లే పొందుతాం తప్ప వేరే దాని వల్ల పొందలేదు. కాబట్టి శారీరక గారి సూచన మేరకు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకొని దాన్ని అభ్యసిస్తే ఈ శారీరక రోగాల నుంచి తప్పించబడిన వారం అవుతాము. అంతేకాదు ప్రపంచం శాంతితో నిండుతుంది. సమాజం ఐక్యమత్యంతో ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండగలుగుతారనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా నా వ్యాసంగాన్ని పూర్తిగా చదివి ఉంటే ధ్యానానికి సంబంధించిన విషయాలు అనేక ప్రస్తావించాను. ధన్యవాదాలు. ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు కార్యనిర్వహణ వర్గాలకి నమస్కారం తెలుస్తాను.